ప్రతి ఆదివారము మనము సంఘముగా దేవుని మందిరములో కూడి వచ్చినప్పుడు మనకి ఈ పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందే ధన్యత, ఆశీర్వాదము కలుగుతూ వస్తుంది. అయితే అనేకులు ఈ పరిశుద్ధ బల్ల గూర్చిన పరిపూర్ణ గ్రహింపు ఈ రోజుకి లేదు. చాలా సంఘాలలో ఈ బల్లంటే ఏంటో చాలామందికి సంపూర్ణ గ్రహింపు, సంపూర్ణ అర్థము తెలియదు. ప్రభువు బల్ల దేవుని సంఘానికి కమిట్మెంట్నే ఉంటారు. వాట్ ఈస్ దట్? కమిట్మెంట్నే ఉంటారు. కమిట్మెంట్నే ఉంటారు. దేవుని బల్ల దేన్ని సూచిస్తుంది అంటే, బలలో పాలు పొందుతున్న ప్రతి విశ్వాసి ఈ సంఘానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాడు. ఒక కుటుంబంలో ఉండే భార్య, భర్త, ఆ పిల్లలు ఆ కుటుంబానికి కట్టుబడి ఉంటారు. ఆ కుటుంబ పరువు, ఆ కుటుంబ ప్రతిష్ట. అలాగే సంఘము దేవుని కుటుంబం, క్రీస్తు శరీరం. ఈ బలలో పాలు పొందుతున్న సమయంలో మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ సంఘములో నేను ఒక అంగముగా ఉన్నా. ఈ సంఘములో నేను ఒక అంగముగా ఉన్నా. రక్షింపబడిన నన్ను, నా ప్రభువు నన్ను ఈ సంఘం అనే తన శరీరమందు ఒక అంగముగా చేర్చుకున్నాడు. జీవం కలిగిన దేవుడే నన్ను తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. నా అంతటా నేను రాలే. అర్థమవుతుందా? కనుక ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎవరిని బట్టి ఉన్నావు, దేనిని బట్టి ఉన్నావు అని మనం గమనిస్తే, నేను జీవము కలిగిన దేవుని చేత రక్షింపబడిన వాడినై ఆయన కృపతో ఈ సంఘములో ఒక అంగముగా చేర్చబడిన వాడను. ఇది చాలా స్పష్టం. నా అంతటా నేను రాలే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇందులో చేర్చాడు. నా మనసు మార్చాడు. తాను ఆకర్షించిన మూలంగా నేను ఈ సంఘములో చేర్చబడ్డా. ఇది మొట్టమొదటి సత్యం. చేర్చబడిన మనము ఎంతవరకు ఈ సంఘానికి కట్టబడి ఉన్నాం? అసలు ఎందుకు కట్టబడి ఉండాలి? మన కుటుంబంలో లేనివాడు బయట వ్యక్తి అనుకో, వాడికి మన కుటుంబ విషయంలో అంత కట్టుబాటు ఉండదు. నా కుటుంబ విషయంలో వాడికి అంత కమిట్మెంట్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ఆ బయట వ్యక్తి నా కుటుంబంలో ఒక భాగంగా మారిపోతాడో అంతవరకు వాడికి నా కుటుంబం పట్ల ఎటువంటి కమిట్మెంటు ఉండదు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో మీ ఉనికి, మీ గుర్తింపు, మీరు ఎక్కడున్నారు, దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో, మీ పరిచయం ఏంటో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి మీకు కేవలం తెలియపరచడానికి ప్రయత్నిస్తాను నేను. వర్తమానము ఎవరిని ఖండించడానికి మాత్రం కాదు. నో, మీ పరిచయాన్ని మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఈ వర్తమానం. సో తెరిచిన పుస్తకములాగా సాత్వికమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని గ్రహించండి. సరేనా? రెఫరెన్స్లు ఏమీ ఉండవు. ఉత్తి వాక్యమే, ఒకే ఒక వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 152వ పేజీ. అపోస్తుడైన పౌలు కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరు ఆలోచించుడి. కనుక అపోస్తుడైన పౌలు కొరింథీయులకి రాస్తూ ఈ మాట, మిమ్మల్ని ఎలాగని నేను ఎంచుతున్నాను? మీరందరూ ఎవరు? బుద్ధిమంతులు, జ్ఞానమున్నవారు, బుద్ధిహీనులు కాదు. నో, మీరందరూ బుద్ధి గలవారు. మీకు అందరికీ తెలివితేటలున్నాయి. దేవుని లేఖనము మీరు గ్రహిస్తున్నారు.
కాబట్టి మీతో బుద్ధిమంతులతో మాట్లాడినట్టే నేను మాట్లాడుతున్నాను, అజ్ఞానులతో మూర్ఖులతో మాట్లాడినట్టు నేను మాట్లాడట్లా. కనుక ఈ సంగతి ఆలోచించమంటున్నాడు. ఈ రోజున మనం ఏవైతే వింటున్నామో దాన్ని కేవలం మీరు ఆలోచించుకునే భారము మీ మీద ఉండాలి. మీరు మందిరంలో ఆలోచించండి, ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, మీరు పనులకు వెళ్ళినప్పుడు ఆలోచించండి, కానీ నిరంతరం ఈ ఒక్క విషయము ఆలోచించండి. ఎందుకంటే ఏవైతే మీరు వినబోతున్నారో దానికి రేపు మీరు దేవునికి సమాధానము చెప్పాలి. అందుకనే ఆలోచించమంటున్నాడు. ఈ సంగతి మీరు ఆలోచించుడి. ఏ సంగతి? చదవండి 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పంపులు పొందుట, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచు రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క వచనాన్ని మీరు ఆలోచించమంటున్నాడు. అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఎలాగైతే ఒక్క రొట్టెలోనిది మనం ఇంతమంది పాలు పంపులు పొందుతున్నామో, అలాగే ఇంతమంది అయిన మనము ఏమై ఉన్నామంట? ఒక్క శరీరమై ఉన్నాం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, గ్రహింపు యొక్క లోపం అనేది చాలా తీవ్రము. గ్రహింపు లేకపోతే వ్యక్తిగత నష్టము భారీగా ఉంటుంది. అందుకని ఈ సంగతి మీరు ఆలోచించుకునుడి అన్నాడు. ఏం ఆలోచించాలి నేను? రెండే విషయాలు. నా ఎదురుకుండా ఉన్న రొట్టె, నేనున్న సంఘము. ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఈ రెండింటి మధ్యలో నేనున్నా. సంఘానికి ఈ రొట్టెకి మధ్యలో నేను నుంచున్నా. ఇప్పుడు నేనేం ఆలోచించాలి? అనేకులమైన మనము ఒకే ఒక రొట్టెలో పాల్పొందుతున్నాం. ఈ రొట్టె విరిచేటప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము. ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము. అంతవరకు బాగుంది. నేను క్రీస్తు శరీరంలో పాలుపంపులు పొందుతున్నా. ఇంతవరకు అర్థమైంది. మరి సంఘము, మరి సంఘం దగ్గరికి వస్తే అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి సంఘము క్రీస్తు శరీరానికి తీసుకుంటున్న భాగము పొందుతున్న, పాలు పొందుతున్న రొట్టె క్రీస్తు శరీరమే. అలాగే మనము ఉన్న సంఘము కూడా క్రీస్తు శరీరానికి పోలి ఉంది. ఇక్కడ మనము ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశం ఏది అంటే, ఎంతవరకు నేను ఈ సంఘానికి కట్టుబడి ఉన్నా? ఎంతవరకు నేను ఈ సంఘానికి కట్టుబడి ఉన్నా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? నా శరీరంలో అనేక అవయవాలు, అందరూ కళితే పైకి చూడండి, ఎందుకంటే నిద్రపోతారు, అందుకని రిఫరెన్స్ తీయట్లా. నా శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. 10 వేళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా దేనికి కట్టుబడి ఉన్నాయి? చెప్పండి. నా శరీరంలో ఉండే అవయవాలన్నీ దేనికి కట్టుబడి ఉన్నాయి? నా ఒక్క శరీరానికి కట్టుబడి ఉన్నాయి. ఇందులో ఒక్క శరీరం, ఒక్క అవయవం కూడా కట్టుబడి లేకుండా లేదు. ఈ అవయవాలన్నీ ఈ శరీరంలో ఉన్నాయి కాబట్టి వాటి పని మాత్రం అవి నమ్మకంగా చేస్తున్నాయి. సరేనా? కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నా, మీ ఎదురుకుండా నిలబడి దేవుని వాక్యము మీకు బోధిస్తున్నా. దేవుడిచ్చిన భారాన్ని బట్టి, దేవుడు నాలో పెట్టిన ఆత్మను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి రాత్రింబగళ్ళు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నా. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి?
నా శరీరంలో ఉండే అవయవాలన్నీ నమ్మకంగా నా శరీరానికి కట్టుబడి ఉన్నాయి. సరేనా? ఇప్పుడు ఒకవేళ ఈ శరీరంలో ఒక చిటికిన వేలైనా దీనికి పక్షవాతం వచ్చిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఎవడైనా కోరుకుంటాడా నీ శరీరంలో ఏదో ఒక అంగానికి పక్షవాతం రావాలి అని కోరుకుంటాడా? అస్సలు కోరుకోడు. పైగా ఈ శరీరానికి పక్షవాతం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అంగము పనిచేయదు. అది చిటికిన వేలైతేనేంటి, మిగతా ఎన్ని వేళ్ళు? ఈ 3-4 వేళ్ళే పనిచేస్తాయి. ఈ వేలు వేలాడుతూ ఉంటుంది. ఇందులో జీవం లేదు. ఒక చేతికి పక్షవాతం వచ్చిందనుకో, చాలామంది మీరు చూసుంటారు సమాజంలో తిరుగుతున్నప్పుడు, వాళ్ళకు ఒక చెయ్యి ఊచ చెయ్య, అది శరీరంలో ఉంది కానీ అది పనిచేయదు. నేను చాలాసార్లు చూశాను. వాడు హోటల్లో ఎక్కడికైనా వచ్చి కూర్చున్నాడు అనుకో, వాడు కుర్చీలో కూర్చోగానే దాని కుడి చేతితో ఎడం చెయ్యి ఇలా తీసి ఇలా టేబుల్ మీద పెడతాడు. చెయ్యి ఉంది, ఇదేమి ప్లాస్టిక్ చెయ్యి కాదు, కృత్రిమ చెయ్యి కాదు, ఒరిజినల్లే, కానీ అది శరీరంలో వేలాడుతుంది. అది ఉత్తినే ఉందంతే, అందులో జీవం లేదు. అలాంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనము ఆలోచన చెయ్యాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, అనేక పర్యాయములు ఈ ఏ భాగము పక్షవాతము కలిగి ఉన్నదో దాన్ని గమనించండి. నా కుడి చెయ్యి ఒకవేళ పక్షపాతంతో వేలాడుతుందనుకో, ఇది ఏం చెయ్యకపోయినా సరే ఈ శరీరము నుండి ప్రతి ఆశీర్వాదము ఈ చెయ్య పొందుతూ ఉంటుంది. ఈ చేతిలోకి రక్తం వెళ్తుంది, ఈ చేతితో ఈ నేను తింటున్న బలమైన ఆహారం యొక్క ప్రోటీన్స్ ఈ చేతిలోకి వెళ్తూ ఉంటాయి. ఈ శరీరము నుండి ప్రతి లాభము పొందుతుంది ఈ పక్షవాతముతో కూడిన ఈ చెయ్య. అవునా కదా? అవునా కదా? చేతి పక్షవాతం అండి, ఒంట్లో ఈ చెయ్యికి పక్షవాతం వచ్చేసింది. ఈ పక్షవాతం ఉన్న చెయ్యి నా ఒంటి మీద ఉంది కాబట్టి నా శరీరం నుండి ప్రతీదీ ఈ పక్షవాతం గల చెయ్యి కూడా పొందుతుంది. కానీ తేడా ఏంటి? పొందుతున్నప్పటికీ ఈ చెయ్య ఏ పని చేయలేదు. అన్ని బెనిఫిట్స్, అన్ని లాభాలు పొందుతుంది ఇది. నేను తింటున్న ఆహారం ఈ చేతికి వెళ్తుంది, నా ఒంట్లో ఉన్న రక్తం ఈ చేతికి వెళ్తుంది, అన్నీ వెళ్తాయి, అన్నీ అవుతుంది. కానీ ఈ చెయ్యి ఏం చేయలేదు? ఈ చెయ్యి ఏం చేయలేదు? ఏమీ చేయలేదు. ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని మనం గమనిస్తే, లేఖనాలు ఎంత స్పష్టమో చూడండి. అనేక పర్యాయములు ఏమవుతుంది అంటే, సమస్య ఎక్కడుంది? ఒక్క చేతిలో ఉంది, పక్షవాతం గల ఈ చేతిలో ఉంది. కానీ ఈ చేయవలసిన పని యొక్క భారము ఎవరి మీద పడుతుంది? ఎడం చెయ్యి మీద పడుతుంది. ఇప్పుడు ఇది పక్షవాతంతో వేలాడుతుంది కాబట్టి ఈ చేతి పని కూడా ఎడం చెయ్యి. ఇప్పుడు నువ్వు నేను ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘము క్రీస్తు శరీరం అయ్యింది. ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయనకి ఏ పక్షపాతము లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు పాక్షికంగా పక్షవాతంతో భూమి మీదకి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక కాలు, ఒక చెయ్య, ఒక పక్క పక్షవాతం వచ్చేసింది, కానీ దేవుని కుమారుడే. అప్పుడు ప్రభు పరిచర్య ఎలా చేసేవాడు? చేయగలిగినంత పరిచర్య చేయలేకపోయేవాడేమో. ఇప్పుడు అదే క్రీస్తు శరీరము అనగా సంఘం ఏ స్థితిలో ఉంది?
అనేకులమైన మనము ఒక్క శరీరముగా, క్రీస్తు శరీరముగా ఎలాగైతే ఉన్నామో, ఆ ఒక్క క్రీస్తు శరీరం అనే మనమందరంలో చాలామంది ఎట్లా ఉన్నారండి? పక్షవాతంతో. ఎలా? ఈ మాట మీరు ఎలా అనగలరు? సంఘంలో ఇంతమంది ఉన్నాము, పక్షవాతం కలిగిన వారు చాలామంది ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలమంటే మళ్ళీ మొదలుకొద్దాం. ఇప్పుడు పక్షవాతం గల అవయవ అంగము శరీరంలో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ అంగము ఏ అంగానికైతే పక్షవాతం వచ్చిందో ఆ అంగము ఏం చేస్తుంది? కేవలం తినడం మాత్రమే. ఇదే పని చెయ్యదు, దేనికి పడదు. మిగతా శరీరంలో మిగతా అవయవాలన్నీ డబల్ పని చేస్తున్నా సరే ఇది చూస్తూ కూర్చుంటుంది అంతే. ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఇదేమీ చేయదు. కనుక ఎప్పుడైతే సగటు విశ్వాసి కేవలం మందిరానికి వచ్చి వాక్యం విని భోజనం చేసి ఏమీ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడో, వాట్ ఈస్ డూయింగ్? కేవలం పొందడం. తిరిగి ఇచ్చే దగ్గర ఏమి? సున్నా, జీరో. అటువంటి వాళ్ళందరూ పక్షవాతంతో ఉన్నవారే. వాళ్ళు సంఘంలో ఉన్నారు కానీ ఏ ప్రయోజనం లేదు. ఇది పౌలు ఆలోచించమని చెప్తున్నాడు. చిన్న ప్రయోగం చేయొచ్చు. ఇక్కడ చేయొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, ఇవాళ ఇంటికి వెళ్ళండి. ఈ సంగతి ఆలోచించమని చెప్పాడు కదా. మరి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ సంగతి ఆలోచించుడి అని చెప్పాడు కదా. ఒక తెల్ల కాగితం తీసుకోండి, పెన్ను తీసుకోండి. ఒకవైపు నువ్వు సంఘానికి కొరకు ఏమేమి చేసావో రాసుకో, మరొక వైపు సంఘము నీ కోసం ఏమేమి చేసిందో రాసుకో. 52 సంవత్సరాలు నిన్ను శారీరకంగా పోషించింది. నీ పిల్లలకి, నీ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా నీకోసం ప్రార్థన చేసింది. సంఘంలో ఉండేవారు, మిగతా వారు, వారికి చేతనైన పని వాళ్ళు నీ కుటుంబానికి చేశారు. కనుక దేవుని సంఘము నుండి నువ్వేం పొందావో ఒక లిస్ట్ రాసుకో. ఇప్పుడు నువ్వు దేవుని సంఘం కొరకు, అనగా క్రీస్తు శరీరం కొరకు నువ్వేం చేశావో అదొక లిస్ట్ రాసుకో. ఈ లిస్టు రాసుకుని రేపు నువ్వు దేవునికి ఏం లెక్క చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలో సిద్ధపరచుకో. లేదు ప్రభువా, నీ శరీరంలో నేను పక్షవాయువు గలవాడిగానే ఉన్నా, నేను కేవలం పొందుతూ ఉన్నాను కానీ నేను బదులు తిరిగి ఏమీ ఇవ్వలేదు. అండ్ అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటి తెలుసా? దేవుడు నువ్వు చేయలేని పని నువ్వు చేయాలని మాత్రం ఎప్పుడు చెప్పడు. కొంతమందికి బోధించడం రాదు, వాళ్ళని బోధ చేయమని చెప్పడు. కానీ శరీరంలో ప్రతి అవయవానికి ఎలాగైతే ఏదో ఒక పని ఉందో అలాగే సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి తాను సంఘము కొరకు ఏదో ఒకటి చేయగలడు. అది ఏం చెయ్యాలో కనీసం నీకు ఒక భారం ఉండాలి. ఫస్ట్ ప్రభా, నా వంతు నేను ఏం చేయగలను అని నువ్వు దేవుణ్ణి అడుగు. మనుషుని సంప్రదించక్కల్లా. నువ్వు దేవుడు, నా వంతు నేనేం చేయగలను. మన ఇంట్లో ఎదిగిన ఆడపిల్లైనా మగపిల్లలైనా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వాడు చేసేది ఏంట్రా, ఆ పిల్ల చేసేది ఏంట్రా అంటే పొద్దున్నే లేచి కాలు మీద కాలు వేసుకుని ఆ టీవీ పెద్ద సౌండ్ పెట్టేసుకుని అక్కడే తిని ఆ ఎంగిల్ ప్లేట్లు అక్కడే పెట్టేసి తిన్న కనీసం ఇక్కడి నుంచి అటు మార్చకుండా అలా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? ఎంత బాధ అండి ఆ తల్లిదండ్రులకు. పిల్లలు చేతికొచ్చేశారు కానీ బుద్ధి జ్ఞానం అస్సలు.
ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టరు, పూచి పుల్ల లేదు, అసలు కుటుంబం అంటే బాధ్యత లేదు. ఎదిగారు ఎందుకు? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. మన పిల్లల దగ్గరికి వస్తే ఒక పూట ఖాళీ దొరికిందంటే పనికి పంపించేస్తాం. వాడు ఏదో ఒకటి చేయాలి, పిల్ల ఏదో ఒకటి చేయాలి. ఒక ఉడుపుకైనా వెళ్ళిపోవాలి, లేకపోతే కూలి పనికైనా వెళ్ళిపోవాలి. మన అందరం అలా లేమా? అలా చేసుకోలేదా మనం? కానీ దేవుని సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నాము? నాకేం వస్తుంది? మిమ్మల్ని ఖండించి బాధ పెట్టడానికి నేను చెప్పట్లేదు ఈ మాట, మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నా అంతే. దేవుని ప్రేమను బట్టి ఎస్, దేవుని మనసు కలిగిన వారు నిత్యము మీకు సేవ చేస్తూనే ఉంటారు, పరిచర్య అయితే చేస్తూనే ఉంటారు. అది అయితే ఆగని పరిస్థితి. ఎందుకంటే కీర్తన అక్కడ ఏం రాశాడు? నీ మందిరం పట్ల నాకున్న ఆసక్తి నన్ను కాలుస్తూ ఉంది. నేను ఊరికే కూర్చోలేను. మందిరంలో తోటి పరిశుద్ధులకు ఏదో ఒక సేవ చేయాలి, ఏదో ఒక పరిచర్య చేయాలి. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. గడ్డి మొలిచింది, దేవుని మందిరంలో గడ్డి పీకాలి. దేవుని మందిరం పరిశుభ్రపరం చేయాలి. ఇది నన్ను నెమ్మదిగా కూర్చొనివ్వదు. కానీ ఒకవేళ నా ఉద్దేశం కేవలం నేనేం పొందాలి, మన అడిగికొల్లు మొత్తం జల్లించినా మన సంఘం లాంటి సంఘం దొరకదు. ఎందుకు? మన సంఘంలో కానుకలు తీసుకో. మన సంఘంలో దశంభాగాల గురించి ఎప్పుడు బోధించాం. అంతెందుకు, సేవకుడు మీ ఇంటికి వస్తే కనీసం మీరు ఇచ్చిన కానుకలు కూడా పట్టుకోడు. ఇక్కడ బలవంతం లేదు, ఒత్తిడి లేదు. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఆ మందిరానికి వెళ్ళొద్దు, ఈ మందిరానికి వెళ్ళొద్దు. ఇంకొక మాట చెప్పనా? అసలు దేవుని వాక్యంలో, దేవుని బైబిల్లో ఒక మాట ఉంది నిజంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. నాకు ఎవరైనా సహాయం చేయండి. 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, బోధన పదార్థమును బట్టి కాక ఏ ప్రయోజనము కలగదు. అన్య బోధ, నానా విధమైన బోధములు. ఒక చోట, ఒక మందిరంలో, ఒక సంఘానికి కట్టబడి ఉండకుండా అక్కడేవో ఆశీర్వాదాలు వస్తాయని అక్కడికి వెళ్ళడం, వాడెవడో తలకు మాసినవాడు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఏదో ఒరిగిపోతుందని అక్కడికి వెళ్ళడం. అప్పటి దినాలలో హెబ్రీయులకి రాస్తూ ఈ మాట రాశారు, మీరు ఇటు అటు తిరుగుచో. తిమోతి రాసిన పత్రికలు కూడా ఈ మాట ఉంది. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి రాస్తూ కూడా ఈ మాట చెప్పాడు, మీరు ఇటు అటు. అది కూడా వెతుకుదామా? 1 తిమోతియా 2 తిమోతియా చూడండి. 1 తిమోతియా 2 తిమోతియా. ఎవరైనా నాకు సహాయం చేయండి. మొదటి మీరు ఇటు అటు తిరుగుచు అనే మాట ఉంటుంది. యవనస్తుడైన తిమోతికి రాస్తూ పౌలు ఈ హెచ్చరిక చేస్తాడు అన్య బోధల గురించి. ఎక్కడ కనబడిందమ్మా? చూడండి. ఉపదేశం, రైట్. ఎఫెసీ పత్రిక
దయచేసి గమనించండి. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం, 14వ వచనం చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి ఆ, 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 ఆ. సరే, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, తిమోతి పత్రికలోనే ఉంది ఆ మాట. 1 తిమోతియో 2 తిమోతిలోనే ఉంది. చాలా స్పష్టం, వెరీ క్లియర్. మీరు ఇటు అటు ఈ సంఘానికి ఆ సంఘానికి, ఈ మీటింగ్కి ఆ మీటింగ్కి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్య బోధలు విని మీ హృదయాన్ని చెరిపేసుకోకండి అని ఉంది. మన మందిరంలో ఆ కట్టుబాటు కూడా లేదు. మేము మీకు సంపూర్ణ స్వేచ్ఛని ఇచ్చాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. లేకపోతే సరైన బోధ ఏది? మనసు చెరిపే, హృదయాన్ని చెరిపేసే అన్య బోధలు ఏవి మీకు ఎలా తెలుస్తాయి? తేడా ఏమండి? కనుక మనం ధ్యానించే లేఖనములో ప్రేమ సహోదరుడా సహోదరి, ఈ సంఘం అనే ఈ శరీరంలో దేవుడు నన్ను చేర్చాడు కదా, నేను సంఘం అనే ఈ శరీరంలో నేను ఒక అంగంగా ఉన్నాను కదా, నా వంతు నేను ఈ సంఘానికి ఏం చేశాను? ఎంతవరకు నా పెట్టుబడి, నా మదుపు ఎంతవరకు ఉంది? ఇది మీరు ఆలోచించుకోవాలి. శరీరంలో పక్షవాయువుతో కూడిన ఏ అంగమైనా అది శరీరానికి ఏ మేలు చేయలేదు, కానీ శరీరం నుండి కేవలం పొందుతూ ఉంటుంది. శరీరం మీద అది భారం. ఈ మాట మనం అందరము ఆలోచించవలసిన అవసరం ఉంది. క్రీస్తు శరీరము రెండు విధాలుగా మనం గమనిస్తూ వచ్చాం. దేవుని సంఘం అనే ఒక శరీరం ఉండగా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక శరీరం. ఇప్పుడు సంఘం అనే శరీరంలో నువ్వు నేను ఉన్నాం. ఇది క్రీస్తు శరీరానికి రెండింతల అర్థాలు. మనము తినే రొట్టె కూడా క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఎందుకు క్రీస్తు శరీరం అనే రొట్టెలో పాల్పొందుతున్నాము అంటే, కేవలం మన జ్ఞాపకం చేయడానికి మీరు కూడా ఈ శరీరంలోనే ఒక అంగంగా ఉన్నారు. ఇప్పుడు మీ వంతు మీరు సంఘం కొరకు, ఈ శరీర అభివృద్ధి కొరకు ఏం చేశారు? చాలా అవసరం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రియమైన సహోదరా సహోదరి, పక్షవాయువు గల అంగానికి ఎదుగుదల అనేది ఉండదు. ఇంకా మీకు 2 విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ భూమిలో ఇంత రాయిని కప్పెట్టామనుకో, ఏమవుతుంది? ఒక రాయిని కప్పెట్టాం భూమిలో, 1 అడుగు లోతులో ఇంత రాయి బిడ్డని కప్పెట్టాం. 50 సంవత్సరాల తర్వాత తవ్వి తీస్తే ఏముంటుంది? అందులో ఏముంటుంది? రాయే ఉంటుందా? వజ్రం ఉంటుందా? రాయే ఉంటుంది. అదే 1 అడుగు లోతులో నేను ఒక విత్తనం నాటాను అనుకో, అప్పుడేమవుతుంది? విత్తనము పగిలి అందులోంచి మొక్క మొలిచి, ఆ మొక్క పెద్దదై మహావృక్షమై అనేకులకు ఫలమిస్తుంది. మన శరీరంలో జీవం ఉంది గనక మనము ఎదిగి ఇంత వయసు వరకు వచ్చాం. ఒకవేళ జీవమే లేకపోతే, దేవుని సంఘములో ఆత్మీయంగా ఎదగకపోవడానికి ఇది కారణం. జీవం ఉందా లేదా? అసలు సంఘం కొరకు నేనేమి చేయాలి, ఏదైనా చెయ్యాలి అనే కనీస ఆలోచన కూడా నీకు లేదు అంటే ఇంకొక ప్రశ్న వేసుకోవాలి. అసలు నిజంగా నీకు మారు మనసు అనేది ఉందా అనే ప్రశ్న. దేవుడు ఊరికే పని పాట లేకుండా సంఘంలో బోడంత ఖాళీగా ఉందని చెప్పి ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి దేవుని సంఘంలో ఆయన పెట్టలే. దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు.
నిన్ను తీసుకొచ్చి దేవుని సంఘంలో పెట్టాడంటే దాని వెనక దేవునికి ఒక ఉద్దేశము ఉంది. ఇప్పుడు నీలో దేవుని జీవం ఉంటే నువ్వేమై ఉండాలి? ఇప్పటికి ఎదిగి ఉండాలి. నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ప్రభువా, నువ్వు ఏ శరీరంలో నన్ను పెట్టావో ఆ శరీరం కొరకు నేను ఇగో ఇది చేశా. ఎలాగైతే నీ ఇంట్లోనే ఒకవేళ నీ కడుపున పుట్టిన పిల్లలు ఏమీ చేయకుండా 3 పూట్ల తినేసి, ఎక్కడ గ్లాస్ అక్కడే, ఎక్కడ కంచం అక్కడ వదిలేసి, ఏ బాధ్యత లేకుండా ఉంటే నువ్వు దివారాత్రులు దేవుని దగ్గర ఎంత ఏడుస్తావో, ఈరోజు పరలోకమందున్న తండ్రి కూడా నీ విషయంలో అదే బాధ, అలాగే ఏడుస్తున్నాడు. నిన్ను శిక్షించలేక, నీ కాళ్ళు 2 విరవలేక, నిన్ను బలవంతంగా మెడపెట్టుకుని ఒంగోబెట్టి నీ తాత చేయించుకోలేక, తండ్రి మనస్సు ఓన్లే రేపు చేస్తాడులే, మనందరి పట్ల పక్షమున విజ్ఞాపన చేసే ఆ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కనుక, నాయన తమ్ముడు వాడు కొప్పడకు, రేపు చేస్తాడులే. ఎందుకు? నేను చేసేస్తా, వాడి పని నేను చేస్తున్నాను కదా, నీకెందుకు? తండ్రి అంటాడు, ఎప్పుడు నువ్వేనా, ఎప్పుడు నువ్వేనా? వాడిని తిట్టనివ్వవు, దాన్ని తిట్టనివ్వవు, ఒక మాట పడనివ్వవు, ఒంటి మీద దెబ్బపై పడనివ్వవు. ఇలాగైతే వాళ్ళు ఎప్పుడు మారుతారు అంటే, లేదు లేదు నేను చూస్తాను, నేను చెప్తాను, నేను నచ్చ చెప్తానులే నాన్న, కోపం వద్దు కోపడద్దు, వద్దులే, రేపు చేస్తారులే, ఎల్లుండి చేస్తారులే. ఆయన నీ పక్షమున నా పక్షమున బతిమాలుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక, క్రీస్తునేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేకుండా ఉన్నాము. దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నాము, దేవుణ్ణి విసిగిస్తున్నాము. ఎలా? కేవలం వచ్చి వాక్యం విని తినేసి వెళ్ళిపోవడం, రావడం, వాక్యం విని కేవలం నాకేమొస్తుంది, ఏమొస్తుంది నేనేంకో నాకే ఇంత పొందిన తర్వాత కూడా ఏమంటున్నారో తెలుసా జనము? ఏమొచ్చింది ఈ సంఘం వలన? ఈ సంఘం నాకు ఏం చేసింది? వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, మేము చేసిన పాపంలో మాతో సహకరించకపోతే మాకు సంఘం ఎందుకు? వాడు చేసే తప్పుడు పనిలో సంఘం సహకరించలేదు కాబట్టి సంఘం అవసరం లేదు. చూసారా? అందుకని బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మాట్లాడుచున్నాను. ఈ సంగతి కొంచెం ఆలోచన చేసుకునుడి. నేనేం చేయగలను? దాని తర్వాత ఏం ప్రశ్న వస్తుంది? అయినా నేనేం చేయగలను? ఇంత వయసు వచ్చేసింది, నేను ఇప్పుడు ఏం చేయగలను? ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో ప్రభువు నోటంట వచ్చిన ఒక అద్భుతమైన ఒక మాట ఉంది. తెలుగు తర్జుమాలో కొంచెం తేడా, మీనింగ్ మారిపోయింది, కానీ ఇంగ్లీషులో పర్ఫెక్ట్ మీనింగ్. ఎక్కడ రాస్తుంది తెలుసా? మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. రండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఆయన బేతనియాలో ఒక సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన భోజనానికి పిలిచాడు ప్రభుని. అప్పటి దినాల్లో ప్రభు ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి ఈ సీమోన్ అనేవాడు కూడా అలాగే పిలిచాడు. అధికారంలో ఉన్నాడు, డబ్బు ఉంది, మా ఇంటికి కూడా రా ప్రభు అంటే ప్రభు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెడితే భోజనం దగ్గర కూర్చున్నాడు. ప్రభు భోజనం చేస్తుంటే ఒక పేద విధవరాలు ఏం చేసిందంట? ఎంతో విలువ కలిగిన అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి తన
పోసును. అంతే, స్టార్ట్. ఆమెకి తోచింది, ఆమెకి నచ్చింది, ఆమె చేసింది. దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడో ఆమె కూడా అదే చేసింది. చాలా రోజుల నుంచి డబ్బులు దాచి ఆయన కొరకు విలువ కలిగిన అత్తరు కొని ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించగా చూసేవాడు ఏమన్నాడంటే, అయ్యో ఇంత విలువ కలిగిన అత్తరు ఇలాగ వేస్ట్ చేయడం ఏంటి, దీన్ని అమ్మి డబ్బు చేసునుంటే బోళ్ళంత మంది పేదలకు అన్నం పెట్టచ్చు, భోజనం పెట్టచ్చు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈ ఎక్స్ప్రెషన్ మీద ఆరో వచనం అందుకు యేసు చూసారా, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంత విలువ కలిగిన అత్తరు ఇలా వేస్ట్ చేసేస్తుందా, బోల్ డబ్బుకు ఎంత డబ్బు పెడితే ఇది వస్తుంది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ప్రభు ఏమంటున్నాడు, ఆమె జోలికి వెళ్ళదు. ఇంగ్లీష్లో ఏం రాస్తుంది తెలుసా, ఆమె చేయగలిగింది ఆమె చేస్తోంది. ఈ మాట మనకి ఎక్కడ కనబడుతుంది, కింద 8వ వచనంలో చూడండి. ఎస్, ఆమె చేయగలిగింది ఆమె చేసిందంటే ఏమే తమ శక్తి కొలది ఇదంతా ఎప్పుడు చేయాలి, చనిపోయిన తర్వాత చేయాలి. కానీ ఆమె ఏం చేసింది, చనిపోక ముందు చేసింది. ఇది దేవుని ఆత్మచేత. ఇందులో ఈ చదువుబడిన వాక్య భాగంలో మనకి అవసరమైన మాట ఏంటంటే, ఆమె చేయగలిగింది చేసేది. ఈరోజు నువ్వు చేయగలిగింది చేస్తున్నావా? ప్రేమ సహోదరుడా సహోదరి, ప్రభువునందు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. నువ్వు నిజంగా చేయగలిగింది చేస్తున్నావా? ఈ మాట ప్రభువుకి చెప్పగలవా? ప్రభువా, నేను చేయగలిగింది నేను చేశాను నీ సంఘానికి. యథార్థంగా చెప్పగలరా? సమాధానము ప్రభు రాకడ కొరకు దాచిపెట్టుకోండి, రేపు అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది. తమ్ముడా, చెల్లి, నీ కొరకు సిలువలో నా ఆఖరి బొట్టు వరకు ఇచ్చేసి తినే నిన్ను రక్షించి నీకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి నిన్ను ఏ సంఘంలో పెట్టానో నా శరీరానికి నువ్వు ఏం చేశావు? ప్రభువా, నా ఆరోగ్యం సహకరించలే చెప్తావా? నాకు అసలు చేసే అవకాశం కూడా ఇవ్వలే అంటావా? ఏ సంఘంతో దేవుడు నిన్ను ఆత్మీయంగా పోషిస్తూ వచ్చాడో, ఏ సంఘంతో దేవుడు నిన్ను శారీరకంగా పోషిస్తూ వచ్చాడో, 2 నెలలు 52 ఆదివారాలంటే దాదాపు 2 నెలలు, 12 నెలల్లో 2 నెలలు దేవుడే నిన్ను పోషించాడు. ఇంకా నీ ఒక్కదాన్నైనా, నీ ఒక్కడినైనా, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, పైగా నీ కుటుంబంలో ఏ సమస్య నన్ను పరిగెత్తుకుంటే ఎక్కడికి వస్తున్నావు? మళ్ళీ అదే సంఘం దగ్గరికి వస్తున్నావు. ఆ సంఘంలో ఉన్నవారే నీకు సహాయం చేస్తున్నారు, నీకు హెల్ప్ చేస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఆ సంఘానికి ఏం చేశావు? ఎప్పుడైనా ప్రభుని అడిగారు, ప్రభా, నా వంతు నేను ఏం చేయమంటావో నాతో చెప్పు, పోనీ నేను చేయడానికి ప్రయత్నిస్తా. ఏం చేయాలో నాకు తెలియదు అనుకో, కనీసం దేవుణ్ణి అడగాలి కదా మరి. అందుకనే పౌలు ఆలోచించుకొనుడి అంటున్నాడు. నేనేం చేయగలను? నువ్వు నన్ను ఏ సంఘంలో పెట్టావో ఆ సంఘంలో నా వంతు నేనేం చేయాలి? ఈ శరీరంలో పనికి మాలిన అవయవం ఒక్కటి కూడా లేదు కదా. ప్రతి అవయవం ఏదో ఒక పని చేస్తూనే ఉంది. అండ్ ప్రేమ సోదరుడా సోదరి, వింత ఏంటి తెలుసా? మన శరీరంలో కనపడకుండా, కంటికి కనపడని అవయవాలు నువ్వు నిద్రపోయినా సరే అవి నిద్రపోకుండా పనిచేస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈరోజు ఇంకా బ్రతుకున్నావు భూమి మీద. దేవుని మందిరంలో కూడా అంతే, దేవుని సంఘంలో కూడా అంతే. బయటికే వాళ్ళు కనబడరు, వాళ్ళు చేసే పరిచర్య దివారాత్రులు. వాళ్ళు బయటికి 10 మంది నన్ను గుర్తించాలనుకోరు. వాళ్ళు చేసింది 3వ గంట వాళ్ళకి తెలియకుండా చేస్తారు, కానీ వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. దాగి ఉన్న అవయవాలను, మన గుండెకాయ
మన ఊపిరితిత్తులు, మన కాలేయం, మన జీర్ణాశయం, ఇవన్నీ కంటికి కనిపించవు. ఒకవేళ లోపల ఉన్న గుండెకాయ అలిగిందనుకో ఒకరోజు, చిచి నేను అసలు కొనకకుండా నిద్రపోకుండా, నేను దేవుడికి స్థానం దేవుడు నాకు పెట్టాడు, నేను కొనకుండా నిద్రపోకుండా దివారాత్రులు కొట్టుకుంటా ఉన్నందుకు నేను ఎవరిలో ఉన్నానో వాడు మీసాలు మెలేస్తున్నాడు, కానీ నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా, నేను అలిగా అన్న మాట ఒక్కసారి కనుక గుండెకాయ అందరికీ పరిస్థితి ఏంటి? కొట్టుకోవడం మానేస్తే, రక్తం సరఫరా చేయడం మానేస్తే మన పరిస్థితి ఏంటి? కనుక అలాంటి సంఘములో దేవుడు నిన్ను రక్షించి నీకు జీవాహారంతో నిన్ను పోషిస్తూ శరీరానికి కావాల్సిన ఆహారం ప్రతి ఆదివారం, అలాగే కాకుండా ప్రత్యేక కూడికలు వాటిల్లో నిన్ను పోషిస్తూ నీకు తెలియకుండానే మోకాల మీద నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు దివారాత్రులు విజ్ఞాపన చేసే ఎంతమంది ఉన్నారు? ఆయనకు అనుదినము నీ మీద నూతన వాత్సల్యత పుట్టినందున మీరు నేటికి నిర్మూలము కాకున్నారు. మీరు నిర్మూలం కాకపోవడానికి కారణం, ఈరోజు నీ కుటుంబము, నీ పిల్లలందరూ క్షేమంగా ఉండడానికి కారణం నువ్వు ఉన్న సంఘం. ఆ సంఘంలో నీకు తెలియకుండా నీ కొరకు ప్రార్థన చేసేవారు, నీ హృదయ వాంఛను సిద్ధింపజేసేవాడా, నీ హృదయంలో కోరిక రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నవాడా, ఆ కోరిక నెరవేర్చేవాడా? అలాంటప్పుడు ఆయన మనసులో ఉన్న కోరిక ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ప్రభు నీకేం కావాలి చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు, నేనేం చేయగలను చెప్పు, నీకు వేరుగా ఉండి నేనేం చేయగలను చెప్పు. నేనేమీ చేయలేను కదా నాయన, అయినా నా వంతు నేను చేస్తా చెప్పు, నేనేం చేయమంటావు చెప్పు. ఎప్పుడైనా అడిగావా? రేపు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ప్రభువుకి ఏం సమాధానం చెప్తాం మనం? ప్రేమై సహోదరుడా, సహోదరి, ప్రతి ఆదివారం మనం ప్రభు బల దగ్గర పాలు పంపులు పొందుతున్న సమయంలో మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ సంఘానికి కట్టుబడి ఉన్నానా, లేకపోతే నాకు పట్టలేదు అని నేను ఊరికే ఉన్నాను? ఇదే సంఘంలో మన సంఘానికి చెందని వారు ఎవరైనా గెస్టుల కింద ఆదివారం వచ్చారు, మనం రాణిస్తాం. ఎందుకంటే దేవుని ప్రేమ వారికి కనపరచాలి. మన పట్టుదల చూసి వానిలో ఏమైనా మార్పు వస్తుందేమో, అందుకు వాడిని రాణిస్తాం. కానీ ఎవరైతే సంఘము ద్వారా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పోషింపబడుతూ వచ్చారో వాళ్ళ సంగతి ఏంటి? నీ వంతును సంఘం కొరకు ఏం చేసావా అని, అసలు చెయ్యాలి అనే ఆశ, భారం ఉందా అని. లేదు, వచ్చా, విన్నా, నాకేం వస్తుంది, ఇవన్నీ ఏంటి, నేను వర్తమానం నాకు కావాలి, భోజనం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ప్రార్థనలు కావాలి, అన్నీ నువ్వు తీసుకునే వెళ్తున్నావు. కానీ నువ్వు దేవునికి ఏమి ఇచ్చావా అని, నువ్వు సంఘానికి ఏం చేసావా అని. కనుక పక్షవాతముతో ఉన్నవారు చాలామంది సంఘంలో ఉన్నారు. ఏమీ చేయలేనివారు, ఏమి చేయలేనివారు అనేది ఎవరు లేరు. ప్రతి విశ్వాసి, స్త్రీ పురుషుడని భేదం లేదు, కానీ వాళ్ళ వంతు వాళ్ళు ఏదో ఒకటి చేయగలరు. ఎందుకంటే ఇంకా బతుకున్నావు కాబట్టి, నీలో ఒక ప్రాణం అనేది ఒకటి ఉంది కనుక, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కనుక, రేపు దేవునికి నేను ఏం లెక్క చెప్పాలి? నీ కొరకు ఇంత త్యాగం చేసి. అండ్ మీరు చూడండి, దేవుని సేవకులవని, పెద్దలవని, వాళ్ళ కంఫర్ట్ జోన్, వాళ్ళ త్యాగం అసలు నువ్వు లెక్క వేయలేవు. యు కెన్ నాట్ కౌంట్. వాళ్ళు మనుషులే,
వాళ్ళకి సరదాలు ఉన్నాయి, వాళ్ళకి కోరికలు ఉన్నాయి. వాళ్ళు ఏ బంధువుల దగ్గరికి వెళ్ళడానికి లేదు. కొన్ని శుభ్రంగా మూడు పూట్ల దేవుడిచ్చిన కాడికి తిని పడుకుందామంటే పడుకోవడానికి వీలు లేదు, సుఖపడడానికి వీలు లేదు. మాటికి దేవుడు వెనకాల నుంచి ఒక తాపు తంతాడు. నిద్రపోవడానికా నువ్వు ఉన్నది? ప్రార్థన చేయి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయి, భారం ఇస్తాడు. అప్పటికప్పుడు లేచి ప్రార్థన చేయాలి. ఒక సమయం ఉండదు. ఎన్నోసార్లు దేవుడు తినద్దన్నాడు తెలుసా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. వీళ్ళకి కంఫర్ట్స్ ఏమీ లేవు. ఎవరిని ఆధారం చేసుకోకూడదు, ఎవరికి తమ అక్కర తెలియపరచకూడదు, వాళ్ళకి నచ్చినట్టు ఉండకూడదు, వాళ్ళు నచ్చిన చోట తిరగడానికి వెళ్ళకూడదు. సేవకులు అవి ఇష్టపడే ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభు నువ్వు ఎలా చెప్తే అలా నేను లోబడతాం, నువ్వు ఎలా చెప్తా అలా. అలాగ మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. రేపు సంఘం కొరకు నేను ఇది చేశాను, ఎస్ ప్రభా, నువ్వు చెప్పినట్టు ఇదిగో ఇది నేను చేశాను, ఇలా చేశాను. జీవం కలిగిన దేవుడు మనల్ని మంచి సంఘంలో ఉంచాడు. ఇందులో మాత్రం సందేహమే లేదు. ఓన్లీ థింగ్ ఈస్, అందరూ గనక మీరు ఆలోచించుడి అని పౌలు ఏ మాట అయితే చెప్పాడో, ఎక్కడది 15వ వచనంలో, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతి మీరు ఆలోచించుకొనుడి. ఈ సంగతి ఆలోచించమని చెప్తున్నా. నా వంతు నేనేం చేశాను, సంఘం కొరకు నేను ఏం చేశాను, సంఘానికి నేను ఎలా ఉపయోగపడ్డాను, ఇది ఆలోచించమని. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎలా ఉండాలి అంటే మనమే సజీవమైన సాక్షులుగా ఉండాలి. వీళ్ళు బ్రతికేది క్రీస్తు కొరకు, చావైతే లాభం అనుకునే జాబితాలో ఉన్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వాళ్ళ జీవితమే సంఘం అంటే ఇంకా అసలు తిరిగేలేదు. వాళ్ళ లైఫే సంఘం అంటే ప్రతిరోజు వాళ్ళు ఒక క్రొత్త సాక్ష్యాన్ని సంపాదించుకున్నట్టే. వాళ్ళకి చేతనైంది ఏదో ఒకటి నాకు చేతనైంది. ఆ భారం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నేను అందులో ఉన్నాను అనే గ్రహింపు నాలో ఉండాలి. నా శరీరాన్ని ఎంత సంరక్షించుకుంటున్నాను, చిన్న జలుబు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా, కనపరం మాత్ర వేసేసుకుంటున్నా, ఆరోగ్యంగా ఉండాలి. నీ శరీర విషయంలో నీకు ఇంత పట్టింపు ఉన్నప్పుడు నువ్వున్న క్రీస్తు శరీరంలో నీ పాత్ర ఏంటి? అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు చేయట్లే కదా, నేనెందుకు చేయాలి అనుకుంటున్నావా? ఎంత బుద్ధిహీనత అది. నీ అవయవాల్లో ఏ ఒక అవయవం కనుక నేనే ఎప్పుడు ఎందుకు నేను ప్రయాసపడాలి, నేను చేయను మాని అన్నదనుకో, మన పరిస్థితి ఏంటి? మంచాన పడ్డమే. పైగా దేవుడు మన శరీరాన్ని ఎలా తయారు చేశాడంటే ఏ అవయవానికి ఏ రోగం వచ్చినా దానంతట అదే బాగు చేసేసుకుంటుంది. నువ్వు దానికి సంరక్షించింది ఏ గుడ్డు ఉండదు. మళ్ళీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఉన్న సంఘానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నావు? రేపటి దినము ప్రభు ఎదురుకుండా నిలబడినప్పుడు, ప్రభువా ఇదిగో నువ్వు నన్ను ఏ సంఘంలో ఉంచావో ఆ సంఘం కొరకు నేను ఇది చేశాను, నేను ఈ త్యాగం చేశాను. దావీదు అన్నట్టు ఆ మాట గుర్తుంచుకోవద్దు. నాకు చేతనైంది, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఒక 10 రూపాయలు కానుక పెట్టులో. నో, దావీదేమన్నాడు? వెల చెల్లించకుండా నేను నా దేవునికి ఏమీయూ అర్పించను. వెల అనే మాటకు అర్థమేంటి? త్యాగం. నాకు వీలైంది నేను చేశాను. నో, నాకు వీలు లేదు, నా దగ్గర ఉన్నదే ఇది నా కుటుంబం కొరకు కావాలి. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను దేవుని కొరకు బలి చేసి ఇది నేను దేవుని మందిరం కొరకు. దేవుడైతే ఒప్పుకోడు అలా చేయమని,
కానీ అందులో నీ త్యాగం ఉంది. నీ కుటుంబాన్ని నువ్వు త్యాగం చేశావు. ఆ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు, నీకు నూరింతలుగా మళ్ళీ సమకూర్చేస్తాడు. దేవుడు ఎవరికి రుణగ్రస్తుడు కాడు. దేవుడు ఎన్నడూ రుణగ్రస్తుడు కాడు. రుణం ఉంచుకోడు, ఆయన వెంటనే తీరుస్తాడు. అది కూడా ఎలాగా? 100 రెట్లు. దానికి నేనే సజీవమైన సాక్షిని. ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు. అత్యంత కఠికమైన దారిద్రత. ఎందుకంటే సేవకు వచ్చేటప్పుడు దేవుడు పెట్టిన షరతులకు లోబడి ఏదీ ఉంచుకోకుండా అన్నీ ఇచ్చేసి పంచిపెట్టి వచ్చాం. గట్టిగా దారిద్రత చూసా. వారానికి కేవలం 2 రోజులు భోంచేసిన రోజులు కూడా ఉన్నాయి. వారానికి వారంలో 2 రోజులు మేము భోంచేసేవాళ్ళం. మిగతా రోజులన్నీ ఉపవాసం. తినడానికి ఉండేది కాదు. ఏం చేయాలి మరి? మాకు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అది షరతు పెట్టాడు. భక్సింగ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ 3 సత్యాలు. అండ్ ఈరోజు చూడండి, ఇదే రేక్ షెడ్లో 2 పిల్లల్ని వేసుకుని ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. యోసేపన్న మధ్య మధ్యలో వచ్చి, ఈ చీకట్లో మీరు ఎలా ఉంటున్నారు అక్క, ఈ చీకట్లో మీరు ఎలా ఉంటున్నారన్న అనేవాడు. అరే ఎప్పుడు మాకు అలా అనిపించలే. కానీ దేవుడు చూడండి, ఏం తక్కువ చేయడు. ఉన్నతమైన స్థాయి. ఈరోజు హ్యాపీ. కాబట్టి నా వంతు నేను చేస్తే దేవుడు రుణగ్రస్తుడు. రుణం ఉంచుకోడు, దానికి 100 రెట్లు హెచ్చించి ఇస్తాడు తిరిగి. వాట్ ఎవర్ యూ డూ, తన సంఘము కొరకు నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు హెచ్చించి 100 రెట్లు నీకు తిరిగిస్తాడు. నువ్వు ఒక గడ్డి పరక, ఒక గడ్డి పరక పీకు చాలు, దానికి కూడా దేవుడు నీకు జీతం ఇస్తాడు. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, దైవజనుడు జాక్పనన్ గారు ఏమన్నారో తెలుసా? ఒకవేళ మందిరంలో ఒక స్కీమ్ పెట్టామనుకున్నాం, దేవుని సంఘం కొరకు 1 గంట, ఎవరైనా సరే, స్త్రీ పురుషుడని భేదం లేదు, అందరికీ ఈ ఆఫర్ ఉంది. 1 గంట సేపు మీరు మందిరానికి వచ్చి పనిచేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తామంటే ఎంతమంది వస్తాం? ఎంతమంది? అందరూ వస్తాం. ఒకవేళ 1 గంట కొరకు నాకు 1000 రూపాయలు వస్తుందంటే దేవుని మందిరానికి పనిచేయడానికి ఎంతమంది వస్తాం? అందరూ వస్తాం. ఇప్పుడు దానికి రెండో ప్రశ్న, ఒకవేళ నాకు డబ్బు వస్తుంది, నాకు జీతం వస్తుంది అని కనుక నేను దేవుని మందిరానికి వచ్చాను అంటే ఇప్పుడు నిజంగా నాకు మారుమనసు ఉందా లేదా అనేది రెండో ప్రశ్న. ఒక మాట ఆలోచించేద్దామా? మన పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఉద్యోగస్తుడు ప్రతి నెల 1వ తారీఖు కేవలం జీతం తీసుకోవడానికి వెళ్తున్నాడు అనుకుందాం. 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టి 1వ తారీఖు జీతం తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఆ సంస్థ వాడిని ఎన్ని రోజులు ఉంచుకుంటుంది? వెంటనే పీకేస్తుంది. వాడు ఉత్తి జీతం తీసుకోవడానికి మాత్రమే వస్తాడు. 1వ తారీఖు వచ్చి జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. పైగా ఆఫీస్ నుంచి తనకి రావాల్సిన సెలవుల రోజులన్నీ సెలవులు అనుభవిస్తాడంట. ఆఫీస్ నుంచి తనకి రావాల్సిన బెనిఫిట్స్, బోనస్లు, లోన్లు, ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్లు ఇవన్నీ తీసుకుంటాడు. కానీ ఏ పని చేయడు, ఉత్తి తీసుకోవడమే వాడి పని. అలాంటి వాడిని ఎన్ని రోజులు ఉంచుతారండి? 1 నెల. 1 నెల కూడా వాడికి జీతం ఇస్తారో ఇవ్వరో డౌట్. అలాంటిది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి సంఘము నిన్ను పోషిస్తావు. నీకు ఊరికే పోషిస్తుంది నేను, ఉచితంగా, బదులు ఏం కోరకుండా. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి?
మనం ఎట్లా ఉండాలి? కొంచెం ఆలోచన చేయాలి. నా వంతు నేనేం చేస్తున్నా? 4 అడుగుల దూరంలో దేవుని మందిరం ఉంది. పోనీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలా అంటే అది లేదు. ఇక్కడి నుంచి రాజమందిరానికి ఎంత నమ్మకంగా వెళ్తారండి వాళ్ళు? ప్రతి వారపు కూడికి ఇక్కడి నుంచి కాళ్ళనడకన ఊరిలో వరకు వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత మండుట ఎండలో తిరిగి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక్కరోజైనా సరే అంత దూరం ఏం వెళ్తాం, ఇక ఇక్కడ దగ్గరలో ఈ మందిరం ఉంది ఇక్కడికి వెళ్దాం అనుకున్నారా? అస్సలు. అది కమిట్మెంట్ అంటే, అది కట్టుబడి ఉండడం అంటే. అక్కడ వాళ్ళకి ఏమైనా సింహాసనాలు ఇచ్చి కూర్చోబెడుతున్నారా? లేదు. నువ్వు దశభాగాలు వేయకపోతే నీ పని అవుట్. సేవకుడు చెప్పిన వాటాలు గనక 4 ఇంత వేసుకుందాం, ప్రత్యేక కుడికలు పెట్టాలి అంటే నోరు అది మూసుకుని ఇవ్వాలి. ఇక్కడ అవన్నీ ఏమీ లేవు. ఒకే ఒక విషయం, నా వంతు నేను ఏం చేస్తున్నాను. నువ్వు డబ్బులు ఇవ్వని నేను అడగట్లే, డబ్బుకి అసలు లోటే లేదు. నీ వంతు నువ్వు ఏం చేస్తున్నావో అదొక్కటే నువ్వు ఆలోచించుకో. ఈ సమాధానం నువ్వు ప్రభువుకి చెప్పాలి, నాకు కాదు. నీ వంతు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని సంఘం కొరకు? ఈ శరీరంలో ఉన్నావు కదా, శరీరంలో ప్రతి అవయవం పనిచేస్తుంది. నువ్వు పనిచేసే అవయవంగా ఉన్నావా, లేకపోతే పక్షవాతంతో కూడిన అవయవంగా ఉన్నావా? ఇది ఒక్కటే మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా చేసి మనం ఆ ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. దయచేసి మోకరించండి.